జాతీయ సంఘం బీసీ సంఘం ఉపాధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం ఉవ్వెత్తునలు ఇస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ వ్యవస్థలు అన్ని పార్టీల మద్దతు కూడా ప్రకటించాయి. అయినప్పటికీ ఉద్యమం ఎవరి మీద చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు? తెలంగాణ ఉద్యమం తర్వాత చరిత్రలో మొదటిసారి అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు ముందుకొచ్చి సాగిస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో బీసీల ఉద్యమం ఈరోజు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లే లక్ష్యంగా ఈరోజు 2.5 కోట్ల మంది తెలంగాణలో ఉన్న ప్రతి గల్లీ నుంచి ఈరోజు ఈ బంద్ పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర బంద్ జరుగుతుంది. 42% రిజర్వేషన్ల కొరకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది, బీజేపీ మద్దతు ఇస్తుంది. మరి ఎవరు అడ్డుతున్నారు? బీసీలకు 42% రాకుండా మోకాలు అడ్డుపెట్టేది ఎవరు? మీ దొంగ నాటకాలు ఇక చెలవు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి బీసీలకు రావాల్సిన న్యాయపరమైన రిజర్వేషన్లను మీరు సాధించేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఇదాకే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్న 42% రిజర్వేషన్లకు అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుకుంటుందని చూస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏమంటారు? ఇక్కడ బీజేపీ పార్టీ మేము మద్దతు ఇస్తామంటుంది అసెంబ్లీలో, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తామంటుంది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తామంటుంది. మరి సవ్యంగా ఒక బిల్లు పాస్ కావడానికి మనకు ఏ రకమైన చర్యల ద్వారా ముందుకెళ్లాలనో అవి చేయకుండా, మోగాలడ్డకుండా, మొన్న మీరు చూస్తే వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలలో 2.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన బీసీ బిల్లు కొరకు ఒక్క ఎంపీ కూడా, బీఆర్ఎస్ ఎంపీ కానీ, కాంగ్రెస్ ఎంపీ కానీ, బీజేపీ ఎంపీ కానీ పార్లమెంటులో మాట్లాడే సందర్భం లేదు. వీళ్ళ నిజమైన చిత్తశుద్ధి ఏందో మీకు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ మోసాలిక చెల్లవు. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ఏ రకంగా అయితే మొత్తం అన్ని వర్గాలు కలిసి వచ్చినాయో అలాగే ఈరోజు బీసీ ఉద్యమానికి, ఈ ప్రజా ఉద్యమానికి కూడా అన్ని పక్షాలు కలిసి వచ్చినాయి. 42% సాధించేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తాం. గతంలో హైకోర్టు కూడా చెప్పినటువంటి విధంగా ఎన్నికలకు వెళ్ళండి అన్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం చేశారు. అయితే ప్రభుత్వం కూడా 2 వారాలు గడిపేయండి, గత ఎన్నికలు కానీ గత రిజర్వేషన్ ప్రకారం ముందుకెళ్ళిన ఆలోచన మీద కూడా ఉంది. దీని గురించి మీరు ఏ విధంగా వెళ్తారు? గత ఎన్నికల రిజర్వేషన్ అమలు పరంగానే వెళ్తారా, లేకపోతే ఇదే రిజర్వేషన్ అయితేనే ఎన్నికలకు ముందుకెళ్తారా? మీరు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రిజర్వేషన్లను అలాగే ఆమోదిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పష్టంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ముందుకెళ్తామని చెప్పింది. ఖచ్చితంగా మాకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. దీనిపైన సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తారా, లేకపోతే అఖిలపక్షాన్ని తీసుకొని సంప్రదింపుల ద్వారా రాష్ట్రపతిని కలిసి ఇంకోసారి రిక్వెస్ట్ చేసి ఆర్డినెన్స్ మీద సంతకం తీసుకొస్తారా, లేదంటే ప్రధానమంత్రి గారిని కలిసి 9th షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయ్యేటట్టు చూస్తారా? మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీకు ఎన్నికల ముందు బీసీలకు వాగ్దానం మేరకే మీకు ఓట్లు వేసి గెలిపించి గద్దెనెక్కించినాం. ఈరోజు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఈ బిల్లును పాస్ చేయించేటట్టు చూసి టెక్నికల్గా, న్యాయపరంగా ఏ రకమైన ఇబ్బందులు బీసీలకు రాకుండా చూడాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన, అటు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి 2 ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి 42% రిజర్వేషన్లను వచ్చేటట్టుగా చేయాలని చెప్తున్నాం. ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళాలని కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాల ప్రతినిధి, జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షులే చెప్తున్నారు. ఏదైతే బీసీ సంఘాలు ఇచ్చినటువంటి ఈ యొక్క బంద్లో భాగంగా రాష్ట్ర సంఘానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని బంద్గా అయితే విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తారు. ఎక్కడికక్కడ ఈ రోడ్లను దిగ్బంధం చేసి బీసీ బిల్లు అమలయ్యేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని కూడా పెద్ద ఎత్తున కూడా బీసీ సంఘాల నాయకులు ప్రతినిధులు చెప్తున్నారు. అలాగే జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం తన ఒక డిమాండ్ అయితే ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. గత రిజర్వేషన్ల ప్రకారం మాత్రం ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. కొత్తగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపరిచినటువంటి ఇస్తున్నటువంటి ఆ వాగ్దానం అమలు కూడా 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్తేనే కూడా జాతీయ బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా దానికి మద్దతు పలుకుతాం. 42% రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలు పోతే మాత్రం ఈ ఎన్నికలు బహిష్కరిస్తామంటూ కూడా ఆయన చెప్పారు. కెమెరామెన్ సురేష్తో మహేష్, ఎల్బీ నగర్.